గ్రామంలో వెలసిన దైవం విఠలేశ్వర స్వామి రూపం. రాళ్లే రత్నములై నిలిచిన కావ్యం మన వారసత్వ సంపద దీపం. సిమెంటు లేదు, ఇటుకలు లేదు, రాళ్లతోనే కట్టినాలయం. వందల ఏళ్లుగా చెక్కు చెదరని అద్భుత శిల్పకళా వైభవం. తంగళ్లపల్లి నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జిల్లెళ్లలోని పురాతన విఠలేశ్వర స్వామయం ప్రత్యేకతను చాటుతోంది. ఇటుక సిమెంటు వాడకుండా కేవలం రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళకు నిదర్శనం. దేశంలోనే అరుదైన ఈ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి వసతులు కల్పించి అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. జిల్లెల్ల గడ్డపై వెలసిన దైవం విఠలేశ్వర స్వామి రూపం. రాళ్లే రత్నములై నిలిచిన కావ్యం మన వారసత్వ సంపద దీపం. సిమెంటు లేదు, ఇటుకలు లేవు, రాళ్లతోనే కట్టినాలయం. వందల ఏళ్లుగా చెక్కు చెదరని అద్భుత శిల్పకళా వైభవం. జిల్లెల్ల గ్రామంలో వెలసిన దైవం విఠలేశ్వర స్వామి రూపం. రాళ్లే రత్నములై నిలిచిన కావ్యం మన వారసత్వ సంపద దీపం. సిమెంటు లేదు, ఇటుకలు లేదు, రాళ్లతోనే కట్టినాలయం. వందల ఏళ్లుగా చెక్కు చెదరని అద్భుత శిల్పకళా వైభవం. తంగళ్లపల్లి నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జిల్లెళ్లలోని పురాతన విఠలేశ్వర స్వామయం ప్రత్యేకతను చాటుతోంది. ఇటుక సిమెంటు వాడకుండా కేవలం రాళ్లతో నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళకు నిదర్శనం. దేశంలోనే అరుదైన ఈ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి వసతులు కల్పించి అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. జిల్లెల్ల గడ్డపై వెలసిన దైవం విఠలేశ్వర స్వామి రూపం. రాళ్లే రత్నములై నిలిచిన కావ్యం మన వారసత్వ సంపద దీపం. సిమెంటు లేదు, ఇటుకలు లేవు, రాళ్లతోనే కట్టినాలయం. వందల ఏళ్లుగా చెక్కు చెదరని అద్భుత శిల్పకళా వైభవం.